ఏంటిదక్క బండి సంజయ్ కొడుకు బండి భగీరథకు సంబంధించి ఏం చెప్తారు? బండి సంజయ్ కొడుకు ఒక మానవ మృగం అని చెప్పొచ్చు. హ్మ్. ఎందుకనంటే అమ్మాయిని ఒక మైనర్ అమ్మాయిని వాడుకొని మానసికంగా, శారీరకంగా వాడుకొని స్నేహితులం అని చెప్తూ తర్వాత స్నేహంలో చేసినటువంటి ఒక మానసిక అత్యాచారం. హ్మ్. ఈ అత్యాచారాన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నా. యావత్ తెలంగాణ ప్రజలే కాదు, ఈ దేశం కూడా అంతా చూస్తున్నది. ఇది ఒక కేంద్ర సహాయక హోంశాఖ హోంశాఖ మంత్రి చేసిన కొడుకే ఇట్లాంటివి చేస్తే మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటాయి? ఇది హ్మ్. చాలా తప్పు. ఈ ఇతనికి తగిన శిక్ష పడాల్సినటువంటి అవసరం ఉంది. హ్మ్. అట్లా ఇతనికి శిక్ష పడకుండా కూడా హ్మ్. రాష్ట్ర ప్రభుత్వాలు, అటు కేంద్ర ప్రభుత్వాలు కాపాడుతున్న తీరును హ్మ్. మన ప్రజలందరూ చూస్తున్నారు. దీన్ని ఖండిస్తున్నాను. అంటే నా కొడుకు ఏం తప్పు చేయలేదు, నిర్దోషిలాగా బయటకొస్తారని హ్మ్. బండి సంజయ్ చెప్తున్నాడు కదా! దాదాపుగా 10 రోజులుగా జాప్యం జరిగింది. హ్మ్. అదే అంతకుముందు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా బండి సంజయ్‌కి ఫిర్యాదు జేసుకున్నారు. ఇగో హ్మ్. మీ కొడుకు వల్ల ఇగో మా పాపకి ఇట్లాంటి అత్యాచారం జేసిండు. ఆహ్, ఇ ఇట్లా జరిగిందని జెప్పి 2, 3 సార్లు అతన్ని వెళ్లి కలిసిర్రు. హ్మ్. బండి సంజయ్‌ని. హ్మ్. బండి సంజయ్‌ని కలిస్తే అక్కడ ఏం జరిగిందో అవన్నీ గూడా మన కుటుంబ సభ్యుల తల్లి ఒక లేఖ గూడా రాసింది. ఆ లేఖ 3 రోజుల క్రితం మనకు బయటికి వచ్చింది గూడా. హ్మ్. అయితే ఆ లేఖలో పేర్కొన్నట్టుగా హ్మ్. హ్మ్, అనేక విషయాల పట్ల హ్మ్. అంటే కేసులో ఉన్నటువంటి విషయాలలో తల్లి ఏం జెప్పింది అనంటే, హ్మ్. ఇగో మీ సాయి భగీరథ జేసినటువంటి ఇగో ఇన్ని విషయాలలో మేమిట్లా ఇగో కలిసి తిన్నారు, కలిసి కాలేజీ పోయిర్రు, కలిసి ఇగో ఇట్లా మా బిడ్డ అన్‌కాన్షియస్‌గా ఉన్నప్పుడు మత్తు పదార్థాలిచ్చి హ్మ్. మా అమ్మాయి పైన అత్యాచారం చేసిండు అని ఇంతకంటే ఏ తల్లి చెప్తది? కడుపు చించుకొని ఒక తల్లి చెప్పింది గదా! హ్మ్. ఒక ఛానల్ వాడు మాట్లాడతాడు. ముల్లెకిల్లే ఆకు మీద పడ్డా, ఆకెళ్ళి ముల్లు మీద పడ్డా కరెక్టే. అది చాలా అని మాట్లాడుతున్నాడు. అది హ్మ్. మగవాళ్ళని మాట్లాడుతుండు. హ్మ్. ఇగో ఇట్లా మాట్లాడుతుర్రు. ఇదంతా పితృస్వామ్య ధోరణిలో మాట్లాడుతున్న వ్యాఖ్యలను ఖండించాలి. ఆ హ్మ్. తల్లి హ్మ్. మాట్లాడినటువంటి మాటలను పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హ్మ్. బిడ్డే కదా! తన బిడ్డ జీవితం హ్మ్. పాడవుతుంది గదా! మగపిల్లలేముంది ఇవాళ కాకపోతే రేపు బాగా బయటికి వాళ్ళ పరువేం పోతది? ఎందుకంటే వీళ్ళు హ్మ్. మంచిగా చదువుకొని రాష్ట్రానికి, దేశానికి ఒక జవాన్లలాగా ఉపయోగపడవలసినటువంటి వీళ్ళు హ్మ్. అంటే దేశం, ధర్మం అని అంటారు కనుక, హ్మ్. దేశము, ధర్మము మేము కాపాడుతున్నాం అని కరెక్టే. అంటారు కనుక హ్మ్. అట్లా లేరు వాళ్ళ కొడుకులు. హ్మ్. అట్లా లేకుండా మీరు అమ్మాయిలను తార్చడం, అమ్మాయిల మీద అత్యాచారాలు జేయడం, అమ్మాయిల మీద అఘాయిత్యాలు జేయడం అనేది చాలా ఆహ్, ఖండించవలసినటువంటిది. కఠినంగా అంటే శిక్షించవలసినటువంటి తరుణం ఇది. బండి సంజయ్ గూడా వాళ్ళ ఫ్యామిలీని బెదిరించాడనేవి గూడా ఒకటి మనకు ఆరోపణ. సంగప్ప గూడా వెళ్లి ఏదో మధ్యవర్తిత్వం జేయడానికి ప్రయత్నం సంగప్పనా? జేసిండు. కట్టప్పనా? సంగప్ప. హ్మ్. ఆయన గూడా బీజేపీ అభ్యర్థి. హ్మ్. బీజేపీ నాయకుడు ఆయన. సీనియర్ జర్నలిస్ట్ ఒక నాయకుడు. ఇగో ఇట్లా ఉంది మన జర్నలిజం. మన తెలంగాణలో ఇగో ఒకప్పుడు తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మగౌరవం అని మాట్లాడినటువంటి సంగప్ప ఓ బీజేపీ పార్టీకి, ఓ మనువాద పార్టీకి ఆ పార్టీలోనే ఉంటూ అందులోనే కొమ్ము కాస్తూ హ్మ్. ఒక అమ్మాయి ఇగో మాకిట్లాంటి బాధలున్నాయని చెప్పుకుంటే అతను ఆ బాధితుల పక్షాన మాట్లాడకుండా సంగప్ప హ్మ్. కేంద్ర మంత్రి వైపు మాట్లాడడం అనేది హ్మ్. అసహ్యం కలుగుతుంది. హ్మ్. నాలాంటి తలలమైతే హ్మ్. ఏ చెప్పు తీసుకొని కొట్టాలనో గూడా మాకర్థమైంది. ఏం కేంద్ర సహాయక మంత్రి కొడుకు అయితే మాత్రం ఆయనకు రక్త మాంసాలు మానవ శరీరం గాదా ఏమైనా? హ్మ్. ఆయనకు బ్రెడ్ కాదుగా అసలు ఉప్పిడి ఉపాసం ఉంచి చీకటి జైలు ఏదన్నా ఉంటే దాంట్లో వేయాలి. హ్మ్. ఇంకా అదేంది తిహార్ జైలు ఒకటుంటది గదా! మన దేశంలో తిహార్ జైలు ఉంటది. అట్లాంటి చోట హ్మ్. ఇట్లాంటి వాళ్ళని బెట్టాలి. ఏమన్నా ఈ సమరయోధుడా? దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి సమరయోధుడా? లేతే రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలేమన్నా చేసుకున్నోడా? లేతే రాష్ట్రం కోసం నినాదం ఎత్తినోడా ఆయన? కాదు గదా! సాయి భగీరథ అంటోడు ఒక హ్మ్. ఆహ్, నిందితుడు గదా! హ్మ్. నిందితుడు ఒక ద్రోహి. హ్మ్. అంటే ఈ విషయంలో హ్మ్. అరెస్ట్ చేయడంలో గూడా జాప్యం జరిగింది. ప్రభుత్వం గూడా హ్మ్. కొంతవరకు ఇందులో జాప్యం చేసిందనే అంశం తెర మీదకొస్తుంది. కొంతవరకు గాదు. 100కి 100 జాప్యం జేసింది. హ్మ్. ఇక్కడున్నటువంటి రేవంత్ రెడ్డి దగ్గరనే అనేక మంత్రిత్వ శాఖలున్నాయి. హోంశాఖ. విద్యాశాఖ ఆయన దగ్గరనే ఉంది. హోంశాఖ ఆయన దగ్గరనే ఉంది. ఇన్ని హ్మ్. శాఖల దగ్గర పెట్టుకొని ఊపిరి సలపకుండా ఎట్లా రాష్ట్రానికి పనిజేస్తారు? హ్మ్. ఇట్లా చాలా మందిని నియమించాల్సినటువంటి అవసరం ఉండే. హ్మ్. ఈ న్యాయశాఖ తన దగ్గర పెట్టుకొని చాలా విషయాలలో స్పందించాల్సినటువంటి సమయాలలో స్పందిస్తలేడు. హ్మ్. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం ఇది. హ్మ్. ఇది ఎందుకనంటే కర్ల రాజేష్ విషయంలోనూ అన్యాయం జరిగింది. హ్మ్. తర్వాత కుమ్మెరగట్టులో 2 నెలల పాప పైన నిందితులకు ఇప్పటి వరకు శిక్ష పడలేదు. హ్మ్. ఆ కుమ్మెరగట్టులో ఆ బాధితులకు న్యాయం జరగలేదు. హ్మ్. అదే తరహాలో ఇప్పుడిగో ఆహ్, సాయి భగీరథ హ్మ్. పోక్సో కేసులో గూడా అంటే బాధితురాలికి గూడా న్యాయం జరగడం లేదు. హ్మ్. ఇక ఈ లెక్కన జూస్తే
చాలా బండి సంజయ్ బండి సంజయ్ బండి సంజయ్ రక్షించే ప్రయత్నం చేస్తున్నాడు. బండి సంజయ్ బీజేపీ మనిషి. ఉమ్, బీజేపీ ముసుగులో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ గా కనపడుతున్నాడు. ఉమ్, చాలా మంది నాయకులు ఉన్నారు, అందులో ఈయన కూడా కాంగ్రెస్ మనిషి, ఆర్ఎస్ఎస్ శాఖ మనిషి ఈయన. ఉమ్. బండి సంజయ్ ఏమో నేను ఉమ్. అప్పచెప్పాను నా కొడుకుని చెప్తారు, పోలీసులు మేమే పట్టుకున్నాం అంటారు. ఏంటి అసలు ఏం తెలుసు? ఒక సామాన్యమైనటువంటి వాడు పారిపోతేనే ఆ, కొన్ని గంటలలో పట్టుకొస్తాం. నువ్వు మరి కేంద్ర సహాయక శాఖ మంత్రి కొడుకు తప్పిపోతే ఉమ్, ఎంత తొందరగా పట్టుకోవాల్సినటువంటి సామాన్యులకి నీ కొడుకునే నువ్వు పట్టుకోలేకపోయినావు. తర్వాత ఈ కేంద్ర రాష్ట్ర హోంశాఖ కూడా పట్టుకోలేకపోయింది, పోలీస్ శాఖ. మరి సామాన్యులకి ఏం న్యాయం జరుగుతుంది? ఇది ఒక నాటకం. వాళ్ళ కొడుకు దొరకలేదు అన్నది ఎంత నాటకం, బూటకం నాటకం బూటకం. ఇదంతా ఒక నిజాయితీ తీసుకొచ్చి చూస్తున్నటువంటి పోలీస్ స్టేషన్ వదిలేశామని ఆ, చెప్తున్నారు. నిజ- సత్యమేవ అసలు ఆయన జయతే అంటున్నాడు. సత్యమే. ఇప్పుడు నేరాలు చేసిన వాళ్ళంతా సత్యమేవ జయతే. ఒక ఆమె తిహార్ జైలు నుంచి కూడా బయటకు వచ్చి సత్యమేవ జయతే అని చెప్పింది. ఆ కేసు కవిత, కల్వకుంట్ల కవిత ఏదో జైల్లో అదే పాలసీ కేసులో కొంత ఊరట లభించిందని మాట్లాడింది. అక్కడి నుంచి మళ్ళీ హైకోర్టులో ఇప్పుడు ఆ కేసు ఉంది, మళ్ళీ ఈడీ అక్కడికి వెళ్ళింది, హైకోర్టుకి వెళ్ళింది. అట్లనే ఆమె కూడా సత్యమేవ జయతే అన్నది. ఇప్పుడు ఈయన కూడా అధర్మం మాట్లాడే వాళ్ళంతా సత్యమేవ జయతే అంటారు, పోతారు వారణాసిలల్లా మునుగుతుంటారు. బండి సంజయ్ కొడుకు కదా చేసింది. ఎందుకు రాజీనామా చేయాలి? అసలు ఈ నిందితులను దాచిపెట్టడం కూడా నేరమే కదా. నిందితులను దాచిపెట్టడం కూడా తన కొడుకైనా ధర్మం తప్పొద్దుగా, తమ్ముడు తనవాడైనా తప్పు చేయొద్దు, ధర్మం తప్పొద్దు అనేది మన లోకరీతి. ఇది లోకరీతికి విరుద్ధంగా లోక యథార్థమైన సంఘటనలకు మీరు అదేంది దాచిపెట్టడం అనేది కూడా ఏవన్గా కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే తండ్రిని ప్రధానంగా ఒక విషయం బయటకు వస్తుంది. పార్టీకి ఎట్లా సంబంధం ఉండదు. ఇగో మన రాష్ట్రానికి ఆయన రామచంద్రరావు అనేట ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన ఒక కేంద్ర సహాయక శాఖ మంత్రి కొడుకు సాయి భగీరథ్. నాకేం సంబంధం, బండి సంజయ్ కొడుకు అయితే నాకేం సంబంధం అని మాట్లాడుతున్నాడు. అరే నీ పార్టీలో సభ్యత్వం ఉండి నీ పార్టీ నుంచి ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి బండి సంజయ్ కొడుకు మాకెట్లా సంబంధం అనడం అయితే శోచనీయమే. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు. మీకు నాలుకనా లేకపోతే తాటి పట్టనా? అసలు కనీసం బీజేపీ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలందరూ రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ వెనకేసుకొచ్చుకుంటున్నారు. ఇక మహిళలు అయితే ఆకుల శ్రీవాణి మొదలుకుంటే ఇంకా చాలా మంది మహిళలు, మౌనిక సుంకర, ఆకుల శ్రీవాణి, వీళ్ళందరైతే ఇక వాళ్ళకు ఒక రాజ్యాంగం, మనుధర్మం అనే రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారు తప్ప భారత రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ గారి రాజ్యాంగాన్ని ఫాలో అవ్వట్లేరు. ఇదే సిచ్యువేషన్ లో ఏరే వాళ్ళు ఎవరన్నా ఒక క్రిస్టియన్ గానీ ముస్లిం గానీ ఏరే వాళ్ళు అయితే ఈ పార్టీకి ఎంత రావంతం చేసేవాళ్ళు, రాద్ధాంతం చేసేవాళ్ళు. కోవా బన్ విషయంలో కూడా మనం చూసినాం. కోవా బన్ విషయంలో వలి విషయంలో చాలా ఎంత పెద్ద రాద్ధాంతం చేసిరు. అదొక తీవ్రమైన సంఘటనగా చిత్రీకరించిరు. మరి ఇవాళ బీజేపీలో ఉన్నటువంటి మహిళలు వాళ్ళకు బుద్ధి సిగ్గుందా అని నేను అడుగుతున్నా. ఎందుకనంటే ఒకవైపు మహిళా రిజర్వేషన్లు లేవు, బీసీ మహిళలకు రిజర్వేషన్లు లేవు. 33% మహిళా బిల్లులో బీసీ మహిళల ఉపకోట లేకుండా ఒక బిల్ పాస్ అయింది. దాంట్లో అసలు మాట్లాడారు. ఇగో ఇట్లాంటివి వచ్చినప్పుడు బీజేపీ మగవాళ్ళను నాయకులను వెనకేసుకొచ్చుకుంటారు. ఇగో బీజేపీలో జరుగుతున్నటువంటి తప్పులను, ఈ బీజేపీలోనే కాదు ఏ పార్టీలో ఉన్నటువంటి తప్పులనైనా నిజంగా మాట్లాడాలి, నిజాలు మాట్లాడాలి. అవి మాట్లాడట్లేరు. ఈ మహిళలు కూడా మనువాద మహిళలు అని చెప్తున్నా. బీఆర్ఎస్ వాళ్ళు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేటీఆర్ అయితే బండి సంజయ్ బర్తరఫ్ చేయాలి. ఈ రోజు బండి సంజయ్ కొడుకు భగీరథ్ చేరుకోవడంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి మహిళల యొక్క పోరాటం వల్ల ఆయన అటు పోయిందని చెప్పేసి జైలు పోయిందని చెప్పేసి మాట్లాడతాం. వాళ్ళ మాట నిందితుని తరపున అయితే అదేంటి బకాలతో గుచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. నిందితునికి మాత్రం తగిన శిక్ష ఎవరు చెప్పినా పడవలసిందే. కానీ 10 ఏళ్ళు పాలించినటువంటి సమయంలో చిన్నారి శ్రీహిత వరంగల్లు అమ్మాయి 2 నెలల పాప పైన అత్యాచారం జరిగితే అక్కడ ఈ బీఆర్ఎస్ మహిళలు బయటికి రాలే. కేసీఆర్ బిడ్డ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఆమె కూడా బయటికి రాలే. తర్వాత చిన్నారి చైత్ర డ్రగ్స్ తీసుకొని సింగరేణి కాలనీలో చైత్ర పైన అత్యాచారం చేసిండ్రు, చచ్చిపోయింది కూడా అమ్మాయి. టేకు లక్ష్మి పైన జరిగింది, మానస పైన జరిగింది, శ్రీనివాస్ రెడ్డి అనేటైన ఒక బాయిల ఒక 4 శవాలు. ఇట్లా అనేకము 10-15 దాకా
అట్లా మనుషులు చచ్చిపోతే కూడా స్పందించినటువంటి బీఆర్ఎస్ మహిళల్ని చూస్తే నాకు హాస్యం కలుగుతుంది, నవ్వొస్తుంది. ఎందుకంటే బండి సంజయ్ కొడుకునేమి ఎన్కేస్కి వస్తలేము, ఆయన మాకు చుట్టం కాదు, పక్కం కాదు, మాది ఆ డిఎన్ఏ కూడా కాదు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి ఈ మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్న కూడా మాట్లాడాల్సినటువంటి ఈ 10 సంవత్సరాల మహిళల పైన జరుగుతున్న వాటిని కూడా మాట్లాడి ఉంటే బాగుండేది అని అనిపించింది. మీకైతే ఒక న్యాయం, యువతల వాళ్ళకైతే ఇంకొక న్యాయం. ఎదురు ఏమి నువ్వు 3,000 మందిని ఇవాళ సాగుతున్నావేమో ఆ పార్టీలో చేరి, నువ్వు 3 లక్షల మందికి ప్రతినిధి ముఖ్యమంత్రి కావాల్సినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ దొరల గడియల నుంచి మాట్లాడితే అవి మా చెవులకు ఇంపుగలేవు. ప్రజలు వ్యతిరేకిస్తారు ఈ విధానాన్ని.